ఇది దైవజనులకు ఒక అందరికీ సభకు వచ్చిన ప్రతి వారికి నా వందనాలు తెలియజేస్తున్నాం. నా విన్నపాన్ని మన్నించి వచ్చిన పరిశుద్ధులైన దైవజనులు, ఘనమైన పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ వందనాలండి. కింద ఉన్న దైవ సేవకులకు కూడా వందనాలండి. నా తోటి సంగీత కళాకారుల కుటుంబం, అన్నయ్య వాళ్ళందరికీ, చాలా ప్రొఫెషనల్స్ అందరికీ వందనాలండి. చక్కని సౌండ్ సిస్టమ్ అందిస్తున్న దైవజనులకు వందనాలు. ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతిరోజు నేను ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను. కొన్ని సంవత్సరాలుగా నేను అలవాటు చేసుకున్నాను. నా అలవాటు మీటింగ్ పెట్టాలని ఒక ఆలోచన. ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక ఆలాపన కడబూర శబ్దం, క్రీస్తు రాకడ ధ్వని, ఒక ఆలాపన వినపడుతుంది నాకు ప్రార్థనలో. అర్థం కాల నాకు. మరుసటి రోజు మరలా ప్రార్థన చేశాను. సేమ్ రాకడ ధ్వని, క్రీస్తు రాకడ శబ్దం, ధ్వని వినపడతా ఉంది. భయపడ్డాను. చాలా కన్నీరు కార్చి, చాలా ఏడ్చుకుని ప్రార్థన చేసుకున్నాను. నన్ను నేను చాలా సరి చేసుకున్నాను. ఈ సమయంలో ఇప్పుడే దేవుని రాకడ వస్తే నేను ఎత్తగబడగలనా? నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను. ప్రార్థన చేస్తా ఉన్నాను. మీటింగ్ పెట్టాలి ఎలాగైనా సరే. బైబిల్ చదువుకొని చూడగా మీకు ఇవ్వబడినటువంటి పాంప్లెట్లో ఉంటుంది వాక్యం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. నా వాక్యం ఓపెన్ చేసి అదే కనబడతా ఉంది. ఆలాపన చూస్తే క్రీస్తు రాకడ ధ్వని, వాక్యం చూస్తే నా బాడీ అంతా షేక్ అయిపోయింది. ఎలాగైనా మీటింగ్ పెట్టాలి. బ్రదర్స్ అందరినీ కూడా మాట్లాడినప్పుడు అన్నా తప్పకుండా మీటింగ్ పెడదాం. మనం మీటింగ్ పెట్టి ఎన్నో రోజులు అవ్వట్లేదు, ఎన్నో నెలలు అవ్వట్లేదు. చాలా భారంతో కూడుకున్నది. అయినా సరే దేవుని సువార్త వినిపిద్దాం. ప్రతి ఒక్కరికి చాలా కష్టం. మీటింగ్ ఏర్పాటు చేయాలంటే లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. మైక్ పట్టుకుని నేను ఒక్కడనే కనపడుతున్నానేమో. నా వెనకాల బ్రదర్స్ అందరి కష్టం ఉంది. వారందరిని బట్టి గట్టిగా చెప్పలు కొడదామా? ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. బయలుదేరాడు. మనందరికి ఆధార్ కార్డు ఉండొచ్చు, పాన్ కార్డు ఉండొచ్చు, అకౌంట్ పేరు ఉండొచ్చు, ప్రభుత్వ పథకాలు పెట్టే పథకాల లిస్టులో నీ పేరు ఉండొచ్చు. జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో చూసుకో. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడకపోతే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేసిన భక్తి, ప్రార్థన, పాటలు వచ్చేస్తున్నాడు ఆయన. ఎటు చూసిన భయంకరమైన రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, అణుబాంబులు, కట్టుకున్న భార్య భర్తను ముక్కలుగా కోసి సూట్ కేసులో ప్యాక్ చేసి లాక్కెళ్తుంది. కడుపును మోసి కన్న తల్లిదండ్రుల్ని కొడుకు ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు. తల్లి 3 పిల్లల్ని బకెట్లు ముంచి చంపేసింది. 3 పిల్లల్ని చంపేసింది విషమిచ్చి. ఎటు చూసిన భయంకరమైన వార్తలు, ఎటు చూసిన మరణ వార్తలు, ఎటు చూసిన అలజడి. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడో రాడు. 2 రోజుల క్రితం ధర్మాజకుడు బిర్యానీ ప్యాకెట్ కూడా కొనుక్కుని తిరిగి ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి తిందాం అనుకున్నారు. ఇప్పుడేం జరిగిద్దో తెలియదు. ఆయన బయలుదేరాడు. జీవ గ్రంథంలో నీ పేరుందా? ఆధార్ కార్డులో తప్పుంటే సరి చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు పెట్టిన పథకాల్లో నీ పేరు లేకపోతే రాజకీయ నాయకులు బ్రతిమలాడి నీ పేరు ఎక్కించుకోవచ్చు.
జీవ గ్రంథంలో రికమెండేషన్లు ఉండవు. నీకు నువ్వే దాంట్లో పేరు ఎక్కించుకోవాలి. గిన్నిస్ బుక్ ఎక్కాలంటే మనుషులు ఎవరికి సాధ్యం కాని పనులు చేస్తే గిన్నిస్ బుక్లోకి ఎక్కుతావేం. ఆ గిన్నిస్ బుక్ తయారు చేసిన వాడు కూడా, వాడి పేరు కూడా జీవ గ్రంథంలో లేకపోతే, ఆరని అగ్ని ఆయన బయలుదేరాడు, రాకడ ధ్వని, రాకడ సూచనలు ఎక్కడ చూసినవే కనబడుతున్నాయి. ఇంకా నిమ్మకి నీరెత్తినట్టే ఉంటే, నాకు ఏం పట్టింది అన్నట్టుంటే, ఇప్పటివరకు నువ్వు చేసిన భక్తి, ప్రార్థన, పాటలు బూడిదిలో పోసిన పన్నీరు. ఈ సభ యొక్క ఉద్దేశం అదే, దేవుడు చెప్పిన మాట అదే. నేను వచ్చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నారు పాపం, పాటలు పాడుతున్నారు పాపం, ఆరాధన చేస్తున్నారు పాపంలో ఉంటున్నారు, అపవిత్రపరుస్తున్నారు దేహాన్ని, అపవిత్రం, కామక్రియలు, వ్యభిచారమైన ఆలోచనలు, మనోవేదన. నా కుటుంబం కోసం నేను ఎప్పుడు ఏడ్చుకోలేదు, నా కుటుంబం కోసం నేను ఎప్పుడు తల్లడిల్లలేదు, నా కుటుంబం కోసం నేను ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. నా గ్రామంలో ఉన్న నా యవ్వన బిడ్డలందరూ దేవుని కోసం నిలబడాలని నా కన్నీరు. దేవుని కోసం రోషం కలిగి నిలబడాలని యవ్వన బిడ్డలు ఇంచుమించు 60-70-100 మంది పైగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లర్లాగా మారాలి దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చెందడానికి. నా ఆశ, నా కోరిక. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఇది, ఇదిగో నేను బయలుదేరాను. చెప్పు, జీవ గ్రంథంలో ఎవడి పేరు ఉండదో ఆరని అగ్ని ఎదురు చూస్తుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ఎలా కల ఓర్చుకున్న తర్వాత 11వ రోజు బయటకు వచ్చేద్దామంటానికి లేదు. దైవజనులు రాసిన పాట, నా యేసు రాజ్యం. ఏడుపు, పండ్లు కొరవడం, అరుపులు, కేకలు, నువ్వు ఎంత అరిసిన అందులో నుంచి బయటికి రావు. ధనవంతుడు అనుభవించాడు, సుఖాన్ని అనుభవించాడు. ధనము చచ్చిపోయాకయ్యా ఒక్క చుక్క జస్ట్ ఇట్లా ముంచి, లేదు అవకాశం లేదు, 4 రోజులే 10 రోజులు ఉందాం తర్వాత వచ్చేద్దామంటానికి లేదు. ఎక్స్పైర్ డేట్ ఇచ్చేంతవరకు దేవుడు ఓపిక పడతాడు. ఎక్స్పైర్ డేట్ అయిపోతే అది ఎలాంటి విలువైన ఆహార పదార్థమైన పెంట కుప్పలో పడేయాల్సిందే. దేవుడు మనకిచ్చినటువంటి జీవిత కాలం విలువ ఒక ఎక్స్పైర్ డేట్. ఆ ఎక్స్పైర్ డేట్ అయిపోయిందనుకో, కాళ్ళ ఎళ్ళబడినా ఇప్పటి వరకు దేవుని ఒకవైపే చూస్తున్నాం మనం. ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. ఇచ్చిన డేట్, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత రెండో వైపు ఆయన ఎలా ఉంటాడో చూస్తాం. అక్కడ వరకు తెచ్చుకో క్రితం ఈ సభని ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. జీవగ్రంథంలో పేరుందో లేదు చూసుకోమను. భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఇందులో పేరు లేకపోతే ఎదురు చూస్తుంది. దేవుని మాట ప్రకారం నడిస్తే, దైవజనులు రాసిన పాట, ఏడుపు ఉండదు, పండ్లు కొరగటం ఉండదు, సంతోషం, ఆనందం. ఆయన పక్కనే కూర్చుని వేవేల దూతలతో ఆరాధించే, సంతోషించే గొప్ప అనుభూతి. ప్రతి ఒక్కరు అది పొందుకోవాలి. ఆ జీవగ్రంథంలో పేరు లిఖించబడటం కోసం ఈ సభ ఏర్పాటు చేయడానికి గల దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.